హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ముందుగా మీ అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు. ఈ రోజు వీడియోలో రంజాన్ స్పెషల్గా సూపర్ టేస్టీ ఈవినింగ్ స్నాక్ చికెన్ సమోసాని ఆశీర్వాద్ మసాలా కారంతో కొలాబరేట్ అయి చేస్తున్నాను. నాన్ వెజ్లో సింపుల్గా ఈజీగా పిల్లలకి ఏదైనా నచ్చే విధంగా అప్పటికప్పుడు స్నాక్ చేయాలి అంటే ఈ చికెన్ కీమా సమోసాని ట్రై చేయొచ్చు. 10-15 నిమిషాల్లో ఈ సింపుల్ స్నాక్ని చేసేసి ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేసేయచ్చు. మరి టేస్టీగా ఉండే ఈ చికెన్ కీమా సమోసాని ఎలా చేసుకోవాలో చూసేద్దామా? దీనికోసం ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి 1/2 kg దాకా చికెన్ కీమాని వేసుకోవాలి. ఈ చికెన్లో ఉండే పచ్చివాసన పోయేలాగా ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేయండి. కొంచెం ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి 2 పచ్చిమిర్చిని బాగా సన్నగా తరిగి ఇందులో వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా ఆశీర్వాద్ పసుపు వేస్తున్నాను. అలాగే రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి ఒక 5 నిమిషాల పాటు ఈ చికెన్ని బాగా ఫ్రై చేసుకోండి. చికెన్ చక్కగా వేగిపోయాక ఇందులోకి 1 టీ స్పూన్ దాకా ఆశీర్వాద్ మసాలా కారం వేసుకోండి. ఈ ఆశీర్వాద్ మసాలా కారం హై క్వాలిటీ మిర్చి, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి అలాగే కరివేపాకుతో తయారు చేయబడింది. మనం రెగ్యులర్గా యూజ్ చేసే ఏ డిష్లోకైనా ఈ మసాలా కారాన్ని వాడుకోవచ్చు. ఈ ఆశీర్వాద్ మసాలా కారంతో చేసిన ఏ రెసిపీ అయినా టేస్ట్తో పాటు సువాసన కూడా ఉంటుంది. ఆహా అంటే ఆశీర్వాద్ కారం. ఆశీర్వాద్ మసాలా కారం వేసిన తర్వాత ఒక్కసారి చికెన్లో అంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా చికెన్ మసాలా పౌడర్ని వేసుకోండి. ఒకసారి అంతా కలిపేసేసి దించే ముందుగా 1 కప్పు నిండుగా తరిగిన ఉల్లిపాయలు అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు 2 టేబుల్ స్పూన్ల దాకా వేసి 1 నిమిషం పాటు బాగా సాట్ చేసుకుని స్టవ్ ఆపి పక్కకు దించేసేయండి. సో మనకి సమోసాల్లోకి కావాల్సిన చికెన్ కీమా స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి. అందులోకి 3 టేబుల్ స్పూన్స్ దాకా మైదా పిండి వేసుకోండి. అలాగే 3 టేబుల్ స్పూన్ల దాకా నీళ్లు కూడా వేసేసి బాగా ఉండలు లేకుండా మిక్స్ చేసేసుకోండి. ఇలా కలుపుకుంటే మీకు మైదా పేస్ట్ అనేది ఈ థిక్నెస్తో, ఈ కన్సిస్టెన్సీతో రావాలి. ఈ మైదా పేస్ట్ని సమోసా ఫోల్డింగ్ చేసేటప్పుడు పైన అప్లై చేసుకోవడానికి వాడతామండి. తర్వాత సమోసాలు తయారు చేసుకోవడానికి సమోసా షీట్స్ని తీసుకోండి. ఈ సమోసా షీట్స్ని ఇంట్లో ఎలా తయారు చేసుకోవచ్చో ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. లేదంటే రెడీమేడ్ సమోసా షీట్స్ కూడా ఈ రెసిపీ కోసం మీరు వాడుకోవచ్చు. ఇప్పుడు మీకు సమోసా ఫోల్డింగ్ ఎలా చేసుకోవచ్చో చూపిస్తానండి. ఒక షీట్ తీసుకోండి. ఈ షీట్లో ఒక కార్నర్ తీసుకుని ట్రయాంగిల్ షేప్ వచ్చే విధంగా ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేయండి. నెక్స్ట్ ఫోల్డ్ వచ్చేసి ఈ ఎడ్జ్ని కవర్ చేస్తూ ట్రయాంగిల్ షేప్ రావాలి. ఇలా ఫోల్డ్ చేస్తే మీకు కోన్ షేప్ వస్తుంది. ఈ కోన్లోకి మనం స్టఫింగ్ని స్టఫ్ చేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ దాకా ఈ చికెన్ కీమాని స్టఫ్ చేసుకున్న తర్వాత పైన ఉన్న ఎక్స్ట్రా లేయర్స్ మీద మైదా పేస్ట్ని అప్లై చేయండి. వీటిని ఇప్పుడు సమోసా షేప్లో టైట్గా ఫోల్డ్ చేసేసేయండి. లేయర్స్ ఏమైనా బయటకు వచ్చేస్తూ ఉంటే వాటిని కూడా మైదా పేస్ట్తో కవర్ చేస్తూ స్టిక్ చేసేసేయాలి. సో మనకి సమోసా షేప్ అనేది కరెక్ట్గా వచ్చింది. ఇలాగే స్టఫింగ్ అంతా అయిపోయేంత వరకు సమోసాలన్నీ కూడా చుట్టుకుని పెట్టుకోండి. ఇప్పుడు ఇవి ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ మీద కడాయిని పెట్టుకుని అందులో ఆయిల్ పోసుకోండి. ఆయిల్ మీడియం హీట్లో హీట్ అయిన తర్వాత ఆయిల్కి పట్టే విధంగా సమోసాలు వేసుకోండి. మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ సమోసాలు మంచి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న సమోసాలని పక్కకు తీసేసుకుంటే టేస్టీగా, సింపుల్గా, ఈజీగా, క్విక్గా అయిపోయే చికెన్ కీమా సమోసాలు రెడీ అయిపోతాయి. అంతేనండి, చికెన్ కీమా సమోసాని ఇలా మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. మరొకసారి వ్యూవర్స్ అందరికీ కూడా అమ్మ చేతి వంట తరపు నుంచి అలాగే ఆశీర్వాద్ తరపు నుంచి కూడా రంజాన్ ముబారక్.